పతంగుల పండుగతో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ ప్రాంతం సందడిగా మారింది. పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న భాగ్యనగర వాసులను ఆకట్టుకుంటోంది. నింగిలో ఎగురుతున్న రంగురంగుల పతంగులు చూపర్లను ఆకర్షిస్తున్నాయి. మన దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు 19 దేశాల నుంచి వచ్చిన కైట్ ప్లేయర్స్ వివిధ ఆకృతుల్లోని పతంగులతో విన్యాసాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. సో రెండో రోజు కైట్ ఫెస్టివల్ ఘనంగా జరుగుతుంది. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ చూడవచ్చు. సో ఆకాశానికి రంగేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ పతంగులన్నీ కూడా ఎగురుతూ ఉంటాయి. సో సంక్రాంతి పండుగ అంటేనే ఇటు గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే హరిదాసుల సంకీర్తనలు, జంగమయ్యల కథలతో పాటు ఇటు కైట్స్ కూడా ఎగరవేస్తూ ఉంటారు. అలాగే ఆడవారకు ముగ్గులు వేస్తూ ఉంటారు. సో చూడొచ్చు. సో కైట్ ఫెస్టివల్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తుంది. రెండో రోజు కైట్ ఫెస్టివల్లో భాగంగా సో వివిధ రకాలుగా ఉన్నటువంటి కైట్స్ అన్నీ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. సో ఇటు చూడొచ్చు, ఒకటి పాము ఆకారంలో ఉన్నటువంటి కైట్స్తో పాటు చోటా భీము, ఆక్టోపస్, అలాగే టైగరు అలాంటి ఆకారాలకు సంబంధించినటువంటి బెలూన్స్ అన్నీ ఎగురుతూ ఉన్నాయి. సో వీటిని చూడడానికి నగరవాసులు పెద్ద ఎత్తున కూడా పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటూ ఉన్నారు. సో 3 రోజుల్లో సంక్రాంతి పండుగలో భాగంగా నేడు రెండో రోజు ఈ యొక్క కైట్ ఫెస్టివల్ని నిర్వాహకులు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. సో వివిధ దేశాలకు సంబంధించినటువంటి కైట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా కైట్స్ని ఆకాశంలో ఎగరవేస్తూ ఉన్నారు. సో సాయంత్రం వరకు కూడా ఈ కైట్స్ అన్నీ కూడా ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. సో మొత్తం ఆకాశం మొత్తం కూడా రంగులమయంగా మారిపోయినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. ఉత్సాహికులు ఉంటారు సార్. ఎట్లా ఉంది సార్ కైట్ ఫెస్టివల్? ఎట్లా ఉంది? బాగుంది. ఫస్ట్ టైమా మీరు రావడం? లేదు, రెగ్యులర్గా వస్తాను. ఎవరెవరు వచ్చారు సార్? నేను మా బాబు వచ్చాను. ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? బాగా ఎంజాయ్ చేస్తాను. అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి సార్? బాగుంది. ఔత్సాహికులు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఎందుకంటే కేవలం ఈ పతంగులు కానివ్వండి, ఈ అంతర్జాతీయంగా ఈ బెలూన్స్ కానీ ఇవన్నీ ఈ పతంగులన్నీ కూడా కేవలము సంవత్సరానికి కేవలం ఈ సంక్రాంతి సీజన్లోనే ఎగరవేస్తుంటారు. కాబట్టి కేవలం ఈ 3 రోజుల పండుగల భాగంగా నిన్న ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది. సో ఈరోజు రెండో రోజు కొనసాగుతుంది. కేవలం మరి రేపు మాత్రము అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి సొంతూర్లకు వెళ్ళలేని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారని చెప్పుకోవచ్చు. సో ఘనంగా అయితే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ రెండో రోజు కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.